నీ మనసు గాయపడితే సమయం వచ్చినప్పుడు నువ్వు కూడా ఇలానే ఉండాలి. జాగ్రత్తగా ఒక్కసారి ఇది విను. నీకే తెలుస్తుంది. ఏ విషయంలోనూ కూడా ఎప్పుడు ఎవ్వరి మీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం అంటారు. అదే సాయాన్ని పదే పదే అడిగితే చేతకానితనం. వీలైనంత వరకు ఎవ్వరి సాయం అనేది లేకుండా బ్రతకడం నువ్వు నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. 10 మంది మిత్రులతో కూర్చొని ఒక్కరి గురించి చెడుగా నువ్వు మాట్లాడడం కన్నా కేవలం నీకు నువ్వుగా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు. జీవితంలో ఫలితాన్ని ఆశిస్తూ ఎప్పుడూ పరిగెత్తొద్దు. కేవలం పనిచేస్తూ పోతే ఫలితం అనేది అదే నిన్ను నీకోసంగా పరిగెత్తుకొస్తుంది. డబ్బు సంపాదించమని చెబుతుంది. లక్ష్యం కష్టమైన చేరమని చెబుతుంది. నమ్మకం వీటన్నిటికీ నేనున్నాను అన్న భరోసానిస్తుంది. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఉండాలి. బాధ్యత లేకపోతే మాత్రం నీకు ఇంకా నీ కుటుంబానికే కాదు, దేశానికి కూడా ప్రమాదమే. నిన్ను ఎప్పటికీ వేరే వాళ్లతో పోల్చుకోకు. ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు. తనదైన సమయం వచ్చినప్పుడు కేవలం అవే మెరుస్తాయి. నువ్వు కూడా అంతే అని తెలుసుకో. వర్షం వస్తే పక్షులన్నీ కూడా వాటి గూళ్లలో దాక్కుంటాయి. ఒక గ్రద్ద మాత్రమే వానకి అందనంత దూరంలో మేఘాలపైన ఎగురుతూ ఉంటుంది. మీ ఆలోచనలు కూడా ఇలానే ఉండాలి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకే ఒక మాయలా ఉండాలి. తాను ఎంచుకున్న లక్ష్యం ఎటు వెళ్ళిందా అని. నీ అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. అవి తప్పులు కావు, భవిష్యత్తులో మీరు ఏం చెయ్యరాదో తెలిపే పాఠాలు. జీవితం చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం. నీ జీవితంలో ఏదీ కూడా తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు అస్సలకి వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడండి. ప్రతి గురువు కూడా ఒకప్పుడు విద్యార్థి. ప్రతి విజేత కూడా ఒకప్పుడు ఓడినవాడే. ప్రతి నిపుణుడు కూడా ఒకప్పుడు ప్రారంభికుడే. కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారధినే. ఇంట్లో వస్తువులు పెరిగే కొద్దీ స్వేచ్ఛగా మసిలే అవకాశాన్ని కోల్పోతాం. అలానే మనసులో కోరికలు పెరిగే కొద్దీ సంతోషంగా జీవించే క్షణాల్ని మనం కోల్పోతాం. అవునా? విజయాన్ని కాలమే మీ ముందుంచుతుంది. జీవితంలో రేపటి కోసం చేసే యుద్ధంలో కొన్నిసార్లు మన ప్రయత్నాలు విఫలం కావచ్చు. కాలం నీ సమర్థతను ఇంకా నీ చిత్తశుద్ధిని పరీక్షించేందుకే ఇలాంటి కఠిన పరిస్థితులను మీ ముందు ఉంచుతుందని మర్చిపోవద్దు. ఈ భూమి మీద నీ ఆశల్ని, అలానే నీ కలల్ని పట్టించుకునే ఒకే ఒక వ్యక్తి ఇంకెవరు? నువ్వే. నీ కోసం వాటిని సాధించి పెట్టే ఒకే ఒక వ్యక్తి కూడా నువ్వే. నిజాయితీగా ఉండు, కానీ దాన్ని నిరూపించుకోవడానికి సమయాన్ని వృధా చేయకు. మర్చిపోవద్దు, ఎలాంటి వ్యక్తులకైనా సరే పరిమితులుంటాయి. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు నీ ముందుండే ఏ కష్టం కూడా శాశ్వతం కాదు. అలాంటి కష్టాలను చూసి ఏ నిర్ణయాన్ని నువ్వు తీసుకోకు. గొప్ప వ్యక్తివి కావాలి అంటే అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి. మీరే ఎప్పుడు సరైన వారనుకుంటే జీవితం నుండి ఏదీ నేర్చుకోలేరు. ఓపికగా ఉండు. జీవితంలో గొప్ప మలుపులు ఎప్పుడూ కూడా ఊహించకుండానే జరుగుతాయి. నీ జీవితంలోని ఏ రోజు గురించి కూడా బాధపడకు. ఎందుకంటే మంచి రోజులు సంతోషాన్నిస్తాయి, కానీ చెడ్డ రోజులు అనుభవాన్నిస్తాయి, గొప్ప గొప్ప పాఠాలను నేర్పుతాయి. పీడించే గతాన్నో
బాధిస్తున్న వర్తమానాన్ని చూసి తలదించుకొని ఆగిపోవద్దు. ఒక్కసారి తలెత్తి భవిష్యత్తు వైపు చూడు. నువ్వు సాధించే విజయాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. చప్పట్లు కొట్టే చేతులకి అలుపొచ్చేలా ఉండాలి నీ గెలుపు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, భగవంతుడు వరాలు లేదా శాపాలు ఇవ్వడు, కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు అని తెలుసుకో. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు మరొకటి లేదు. మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువులు ఎవ్వరూ కూడా మనల్ని భయపెట్టలేరు. ఏ వ్యక్తి అయితే పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడుతాడో ఎప్పటికీ కూడా వీడని నీడలాగా ఆనందం ఆ వ్యక్తి వెంటే ఉంటుంది. మనసు చెప్పినట్లు నువ్వు వినడం కాదు, కేవలం మనం చెప్పినట్లే మనసు వినేలా చేసుకోవాలి. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకి మాత్రం హాని చేయకు. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. మిమ్మల్ని మీరే ఒత్తిడికి గురి చేసుకోకండి. ఎంతటి గడ్డు పరిస్థితులైనా సరే మారిపోక తప్పదు. విజేత అంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవడం. అవునా? చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా సరే విజయాన్ని సాధించవచ్చు. భయపడ్డం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు. మౌనంగా ఉండడం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం. నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే మరెక్కడా కూడా దాన్ని నువ్వు పొందలేవు. ఆలోచించు. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ కూడా హేళనతోనే మొదలవుతాయి. ప్రతిరోజు మీ జుట్టును మీరు సవరించుకున్నట్లే హృదయాన్ని కూడా సరిచేసుకోవడం అలవాటు చేసుకోండి. అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించడమే నీ బాధ్యత కావాలి. మన ఆలోచన విధానాన్ని బట్టే మంచి లేదా చెడు ఆధారపడి ఉంటుంది. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని పూర్తిగా కోల్పోతాం. విష బీజాలను నాటిన వాళ్ళు బానే ఉంటారు, అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. ఎదుటి వారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఎప్పుడైతే ఎదుటివారిని అవమానించాలనే నీలో ఆలోచన మొదలవుతుందో ఆ క్షణం నుండి నీలో మనశ్శాంతి కూడా కరువవుతుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరినైనా క్షమించండి, కానీ నీ సహాయాన్ని తీసుకొని మళ్ళీ మిమ్మల్నే వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకండి. అద్దాన్ని చూసుకుంటే మనమే కనిపిస్తాం, అర్థం చేసుకుంటే ప్రతి మనిషిలోనూ మనమే కనపడతాం. ఆలోచించు, తెలుస్తుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.